అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు చెప్పుకోబోయే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ లాస్ట్ వీడియోలో మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. నెక్స్ట్ ఈరోజు కొత్త టాపిక్ నేర్చుకుందాం. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి ఫసిలిటేట్. దీన్ని ఎలా పలకాలి, దీన్ని ఎన్ని అర్థాల్లో ఎన్ని సందర్భాల్లో వాడతాం, దీన్ని ఎన్ని విధాలుగా మనం వాడుతూ ఉన్నాం, దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. ఫసిలిటేట్, దీని ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ మనం రాంగ్ పలుకుతున్నాం, దీన్ని కరెక్షన్ చేసుకుందాం. మనం జనరల్గా ఎఫ్ఏ ఉంటే ఫా, ఓకేనా. మనం జనరల్గా ఏం చేస్తున్న తప్పేందంటే ఫెసిలిటేట్ అంటాం దీన్ని. అది రాంగ్ ప్రొనౌన్సియేషన్ అనమాట. ఎఫ్ఏ ఉంది కాబట్టి ఫసిలిటేట్ అని పలకాలి. ఎలా పలకాలి, నాతో పాటు కలిపి పలకండి ఒకసారి. ఫసిలిటేట్, ఫసిలిటేట్, ఫసిలిటేట్ అంటే సులభతరం చేయు, సులభం చేయు. అంటే మనం ఎలాంటిదైనా సరే ఒక ఈజీ వేలో చేయడానికి చెప్పే ఒక అడ్వాన్స్డ్ వర్డ్ అనమాట. దీన్ని మనం జనరల్గా టు మేక్ సంథింగ్ పాసిబుల్ ఆర్ ఈజియర్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం జనరల్గా దీన్ని ఈజీ, స్మూత్, క్లియర్ ద వే ఫర్, ఎనేబుల్, ప్రమోట్, సింప్లిఫై, హెల్ప్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఫసిలిటేట్ అని వాడతామన్నమాట. దీన్ని మనం చంకు మెదడు ద్వారా ఎలా పలకాలనేది చూద్దాం. చంకు మెదడు అంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. చంకు మెదడు అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది. చంక్స్ అంటే ముక్కలు. ఎలాంటి కష్టమైన పదాన్నైనా విడదీసి అంటే ముక్కలు చేసి ఈజీగా ప్రొనౌన్సియేషన్ చేయడానికి మరియు ఒక స్పెల్లింగ్ తప్పు పోకుండా మనం రాయడానికి కూడా ఈ చంకు మెదడు అనేది ఉపయోగపడుద్ది అనమాట. ఈ విడదీసిన చంక్స్ని అంటే ముక్కల్ని ఏమంటాము, సిలబల్స్ అంటాం. సో ఫసిలిటేట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి, 4 సిలబల్స్ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. చంకు మెదడులో ఫా సిల్ ఈ టేట్, ఫా సిల్ ఈ టేట్, ఫసిలిటేట్ అని ఈజీగా పలకడం ద్వారా మనం ఈజీగా ప్రొనౌన్స్ చేయొచ్చు. దట్టు మనం రాసేటప్పుడు స్పెల్లింగ్ తప్పు లేకుండా కూడా రాయడానికి ఈ చంకు మెదడు అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ద్వారా ది ఇంటర్నెట్ ఫసిలిటేట్స్ లెర్నింగ్, ది ఇంటర్నెట్ ఫసిలిటేట్స్ లెర్నింగ్ అంటే ఇది కరెక్టే కదా. మనకి ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది చేతిలోకి వచ్చిందో మనం దేన్నైనా ఈజీగా గూగుల్ చేసి నేర్చుకుంటున్నాం, అవునా. సో అదే అనమాట ఇక్కడ అర్థం. ఇంటర్నెట్ నేర్చుకోవడాన్ని సులభతరం చేసింది. మనకి ఏం కావాలని ఇప్పుడు ChatGPT కూడా వచ్చేసింది. నిమిషాల్లో టకటక ఆన్సర్ తెలుసుకోవచ్చు. మనం ఎక్కడికో పోయి పుస్తకాలు ఎతికి వెనకటి కాలంలాగా ఇవన్నీ అవసరం లేదనమాట. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం ఏదైనా తెలుసుకోవచ్చు. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసరికి హిందూ పేపర్ వొకాబులరీ. సో ఇది అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషను, మనం ఇంగ్లీషు అంటే వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళ దగ్గర నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ వరకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా తెలియని వర్డ్స్ మనం నేర్చుకోవచ్చు. సో మనం ఈరోజు కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. జనరల్గా అయితే నేను ప్రతిరోజు ఖచ్చితంగా చెప్తాను, కాకపోతే ఈరోజు స్పెషల్గా మెన్షన్ చేశాను అంతే. సో కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఇప్పుడు వచ్చేసరికి తారీఫ్, తారీఫ్, ఓకేనా. తారీఫ్ అని పలకాలి. తారీఫ్ అంటే సుంకాలు లేదా పన్నులు అని అర్థం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మన దేశానికి మనకి వేరే దేశాల నుంచి ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి కదా, ఆ వస్తువులపై ప్రభుత్వం విధించే పన్నులు లేదా ఖర్చులు అని అర్థం. అంటే మనం జనరల్గా దీన్ని ట్యాక్స్, డ్యూటీ, టోల్ ఛార్జ్, రేట్, ఫీ, డ్యూస్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అని ఇవన్నీ వింటూనే ఉంటాం కదా. దీని ప్లేస్లో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో తారీఫ్, తారీఫ్ అని
వాడతామన్నమాట. సో దీన్ని మనం చంకు మెదడులో తార్ ఇఫ్ అని తారీఫ్ అని పలుకుతాము, ఈజీగా ప్రొనౌన్సియేషన్ చేయడం కోసం మరియు స్పెల్లింగ్ తప్పు లేకుండా రాయడం కోసం. సో మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా హై తారీఫ్స్ అఫెక్ట్స్ స్మాల్ బిజినెసెస్. హై తారీఫ్స్ అఫెక్ట్స్ స్మాల్ బిజినెసెస్. అఫెక్ట్స్ అంటే ఏంది? ప్రభావం చూపటం. హై తారీఫ్స్ అంటే ఎక్కువ పన్నులు అనేవి చిన్న వ్యాపారులపై ప్రభావం చూపుతాయి. నిజమే కదా. సో కమింగ్ టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్, తారీఫ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ ఈచ్ కంట్రీ. తారీఫ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ ఈచ్ కంట్రీ అంటే ప్రతి దేశానికి కూడా పన్ను విధింపులు అనేది వేరుగా ఉంటాయి అని అర్థం అన్నమాట. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, రెసిప్రోకల్. రెసిప్రోకల్ అని పలకాలి, ఓకేనా. సో రెసిప్రోకల్ అంటే పరస్పరమైన, ఇద్దరి మధ్య సమానంగా జరిగే, లేకపోతే ఒకరు చేసిన దానికి ప్రతీకగా మనం చేయడం అన్నమాట. ఇప్పుడు ఎవరైనా మనకి మంచిగా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి కూడా మనం రెస్పెక్ట్ఫుల్తో చేస్తూ ఉంటాం కదా. అలాంటి సందర్భాల్లో అడ్వాన్స్డ్ లెవెల్లో వాడే వర్డ్ అనమాట ఇది. దీన్ని జనరల్గా మనం రెస్పాండింగ్, రిటర్న్, మ్యూచువల్, కామన్, షేర్, జాయింట్, కాంప్లిమెంటరీ, కంబైన్డ్, కోఆపరేటివ్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో రెసిప్రోకల్ అని వాడతామన్నమాట. సో మనం దీన్ని చంకు మెదడులో ఎలా పలకాలి? రెసిప్రోకల్ అని ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతామన్నమాట. సో మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా దే హ్యావ్ రెసిప్రోకల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ అంటే దే హ్యావ్ అంటే వాళ్ళిద్దరికి పరస్పర గౌరవం ఉంది, అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంది అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఫ్రెండ్షిప్ షుడ్ బి రెసిప్రోకల్. ఫ్రెండ్షిప్ షుడ్ బి రెసిప్రోకల్ అంటే ఏంటి? అంటే స్నేహితుల మధ్య పరస్పరమైన ప్రేమ ఉండాలి, అదే నమ్మకం ఉండాలి అని అర్థం. ఇప్పుడు ఒకళ్ళు కన్నింగ్గా ఒకళ్ళని వాడుకుంటూ ఇంకొకడేమో మంచిగా జెన్యున్గా ఉంటే అది ఫ్రెండ్షిప్ అనేది కాదు. సో అలాంటి సందర్భాల్లో మనం ఈ వర్డ్ని వాడతామన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఎయిత్. ఎలా పలకాలి? ఎయిత్ అంటే సహాయక వ్యక్తి, సహాయకుడు, సహాయక కార్యదర్శి అని అర్థం అన్నమాట. జనరల్గా మనకు అర్థమైన భాషలో చెప్పాలి అంటే ఏ పర్సన్ హూ హెల్ప్స్ సంబడి ఇంపార్టెంట్ ఇన్ ద గవర్నమెంట్. ఇప్పుడు మనకి పొలిటికల్ లీడర్స్ పక్కన రైట్ హ్యాండ్ అంటూ ఉంటారు కదా, పొలిటికల్ లీడర్స్ పక్కన. సో వాళ్ళు అన్నమాట జనరల్గా ఇది చెప్పాలి అంటే ఎయిత్ అనేది ఎక్కువగా వాడేది వాళ్ళకే. సో మనం దీన్ని జనరల్గా ఎలా చెప్తూ ఉంటాం? అసిస్టెంట్, హెల్పర్, అడ్వైజర్, రైట్ హ్యాండ్ మ్యాన్, సెకండ్ ఇన్ కమాండ్, సర్వెంట్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఎయిత్ అని అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతామన్నమాట. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా హీ వర్క్స్ యాజ్ యాన్ ఎయిత్ టు ది మినిస్టర్. హీ వర్క్స్ యాజ్ యాన్ ఎయిత్ టు ది మినిస్టర్ అంటే అతను మంత్రి గారికి సహాయకుడిగా పనిచేస్తున్నాడు అని అర్థం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎవ్రీ లీడర్ నీడ్స్ ఏ ట్రస్టెడ్ ఎయిడ్. ఎవ్రీ లీడర్ నీడ్స్ ఏ ట్రస్టెడ్ ఎయిడ్ అంటే ప్రతి నాయకుడికి ట్రస్టెడ్ అంటే నమ్మకమైన ఒక సహాయకుడు అనేవాడు అవసరం. నీడ్స్ అంటే అవసరం అని అర్థం. సో క్లియర్ కదా, అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, టాక్టిక్స్. టాక్టిక్స్ ఎలా పలకాలి? టాక్టిక్స్ అంటే మన నానమ్మలు తాతయ్యలు కాలంలో మనం వాళ్ళతో పాటు కలిసి అష్టాచమ్మలు ఇవి ఆడుతూ ఉన్నప్పుడు, జగ్గు ఇవన్నీ ఆడుతున్నప్పుడు వాళ్ళు ఏ ఎత్తుకు పై ఎత్తు వేయాలి అంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు మీకు బల్బు వెలిగింది కదా. సో ఎత్తుకు పై ఎత్తులు, ఎత్తుగడలు, వ్యూహాలు అనగానే మనకి బాహుబలి సినిమా గుర్తు రావాలి. తెలివైన ప్రణాళికలు. దీన్ని ముఖ్యంగా చెప్పాలంటే విజయాన్ని సాధించటానికి చేసే ఎత్తుగడలు అని అర్థం అన్నమాట సింపుల్గా.
మనం జనరల్గా దీని ప్లేస్లో ఏమంటూ ఉంటాం? స్ట్రాటజీ, స్కీమ్, ప్లాన్, మెథడ్, మూవ్, క్లెవర్ మూవ్, అప్రోచ్, టెక్నిక్, మేనర్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం టాక్టిక్స్ అని వాడతామన్నమాట. టాక్టిక్స్ అని చంకు మెథడ్ ద్వారా ఈజీగా విడదీసి పలకడం ద్వారా మనం ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం అన్నమాట. దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా బిజినెస్ నీడ్స్ స్మార్ట్ టాక్టిక్స్ అంటే వ్యాపారానికి తెలివైన వ్యూహాలు అవసరం, అంతే కదా. జనాలకి అట్రాక్ట్ చేయాలంటే చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర ట్రిక్స్. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హిస్ టాక్టిక్స్ వర్క్డ్ వెల్. అతను వేసిన ప్రణాళికలు బాగా పనిచేశాయి అంటే ఎవరైనా ఒక ప్లాన్ వేసి సక్సెస్ అయితే మనం అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో కూడా వాడతామన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. మీకు ఈ పదాలన్నీ అర్థమైనాయి కదా. ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వర్డ్ వచ్చేసరికి అఫెన్సివ్. సో దీన్ని ప్రొనౌన్సియేషన్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దీనికి ఎన్ని అర్థాల్లో మనం వాడతాం, ఎన్ని సందర్భాలలో వాడతాం, సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. తప్పైనా పర్వాలేదు, ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఆన్సర్ని. మీ అందరికీ ఈ వర్డ్స్ నచ్చాయి, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. ఈరోజే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు నచ్చి యూస్ఫుల్ ఉంది అనుకుంటే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుంది అని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.